తప్పే కదా అసలు. అట్లాంటి చేసిందంతా నీలాంటి ఆర్టీవీ స్టూడియోలో ప్రవీణ్ ఫ్రెండ్ అనిల్ ఉన్నారు, లియో ఉన్నారు, అండ్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఒకసారి మీతో అనిల్ మాట్లాడుతున్నారు, ప్రవీణ్ ఫ్రెండ్. మిస్టర్ రాజ్బోడా, మీరు ఎక్కడ ఉన్నారండి? ఏ పార్ట్ ఆఫ్ యుఎస్ లో ఉన్నారు మీరు? వాషింగ్టన్. అవునండి, మినసోటాలో అమెరికాలో ఉంటున్న మీరు అంటే అక్కడ అంటే వితౌట్ ఎనీ మినిమం ఏమన్నా మీరు సబ్మిట్ చేయగలుగుతున్నారా మీరు చేస్తున్న అలిగేషన్స్కి? మిమ్మల్ని అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి వీలు లేదా? అంటే నేను ఐఎమ్ టాకింగ్ టు యాజ్ ఎ క్రిస్టియన్. నేను అనేది ఏంటంటే మీరు దీంట్లోకి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. కొంచెం కాకపోతే కొంచెమన్నా మీరు ఎవిడెన్స్ ఇచ్చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ప్రవీణ్ నాకు ఫ్రెండ్ అండి, ఆయన చనిపోయి తాగి చనిపోయాడంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఐ మీన్ వెరీ బ్యాడ్. సార్ ఒకటి, మీరు తాగుతారు నేను తాగుతారు అనేది మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. అది I also know him for a long period of time. I also know his friends. I have talked to his close associates. So నాకు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అతను తాగుతాడని ఇప్పటివరకు ఒకరు చెప్పలేదు. ఇంతవరకు పబ్లిక్ లైఫ్ లో ఏ రోజు తాగి ఆయన బయటకు రాలేదు. ఆయన అంటే తాగుబోతుని చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చంపించి సరిపోలేదని ఇంకా క్యారెక్టర్ కూడా చంపేస్తారా? సార్ నేను మాట్లాడేది పాపాలను కప్పిపుచ్చుకోవడానికి. సార్ నేను మాట్లాడేది మీరు మాట్లాడుతున్న వాటికి, మీరు మోపుతున్న అభియోగాలకి వాళ్ళ సిస్టర్ చెప్పిందండి మా అన్న తాగుతాడు లేదనే దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతున్నా లేదు సార్. నీకు హలో మిస్టర్ రజనీకాంత్ అలియాస్ రాజ్బోడా, నీకు చెప్పేది ఒక మాట. పోలీసులుగా చెప్పింది, డాక్టర్లు చెప్పారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది. అరే డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్నే ఐజీ ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఏం పట్టించుకుంటావు మరి? ఏంటి ప్రైవేట్ గా ఫోరెన్సిక్? అక్కడ డాక్టర్స్ అందరు లేరా? గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మరి ఎవరు చెప్పింది నమ్ముతావు? నీ మీద కేసు అయింది తెలుసా? నీ మీద కేసు అయింది తెలుసా? నీ మీద కేసు అయింది తెలుసా? ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడినందుకే నీ మీద కేసు అయింది తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమైనా తాగి మాట్లాడుతున్నావు, చెప్పేది అర్థం కావట్లేదా నీకు? హలో, నువ్వేమైనా తాగి మాట్లాడుతున్నావా? నీకు చెప్పేది అర్థం కావట్లేదా? హలో, ఎందుకు ఊరుకునేది? రా నువ్వు ఒకసారి రా, ఇండియాకి రా. ఫస్ట్ ఇండియాకి రా. ఎవడు చూస్తే ఊరుకోడు, ఎవడు పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆ గోమూత్రము గోపేడ తినేటోళ్ళని మాట్లాడతావు నువ్వు. పాస్టర్లు ఉచ్చ రాకుండా బతికేటోడి నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవడు మాట్లాడేది నువ్వు? అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? రజనీకాంత్ రాజ్బోడా అలియాస్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండి మాట్లాడుతున్నావు, బుద్ధి లేక మాట్లాడుతున్నావు? తాగుబోతు ఫెలో, చీప్ ఫెలో. ఎవడు చంపింది? నువ్వు చంపినవా? సార్ నేను మాట్లాడేది ఆయన డ్రింకింగ్. సార్ వన్ మినిట్ రాజుబాబు గారు. సార్ రాజుబాబు గారు, మీరు అమెరికాలో ఉండి ఓకే, మీరు చెప్పండి. అదే సార్, మీరు చెప్తున్న వాటికి కొంచెం బేస్ ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు? 350 కిలోమీటర్లు తాగి ఎవరైనా నడపగలుగుతారా ఈ భూమి మీద? సార్ మీరు వర్బల్ కామన్ సెన్స్ సార్, ఇక్కడ చట్టం అట్లా కాదండి. మీరు 6 కోట్లు ఏదో పంపించారని చెప్పారు, ఒక ఆధారం చూపించాలి కదా. చూపెడతా, ఇన్ని యాక్సిడెంట్లలో చూపెడతా. బండి ఒక దగ్గర పడుతుంది, వ్యక్తి ఒక దగ్గర పడతాడు. ఆయన ఫేస్ ఇన్ని సీసీటీవీలో ఫేస్ సార్, లాజిక్ రీజనింగ్ అని మాట్లాడితే ఒక మాట రాజుబాబు గారు మాట్లాడేది ఏంటంటే, మీరు తప్పు మాట్లాడారనేది కాదు ఇక్కడ అంటుంది. మీరు అమెరికాలో ఉండి ఒక ఎవిడెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఎంతసేపు పోలీసులు ఉన్నారు, అధికారం ఉంది, మేము ఇష్టమైనట్టు చేస్తాము, ఎవరినైనా చంపుతామంటే చూస్తూ ఊరుకోరు. అవును సార్, ఇప్పుడు వాళ్ళు చంపారు. నేను అనేది ఏమంటే, మీరు ఒక ఎవిడెన్స్ తో రండి, ఒక కొంచెం ఆధారంతో. ఒక్క యాక్సిడెంట్ బండి మీద వచ్చి పడదు ఎట్లా? అరే నేను ఇంకో మాట చెప్తాను సార్. మర్డర్ చేసేటోడు మర్డర్ చేసేవాడు మర్డర్ లాగా చిత్రీకరిస్తాడు, బండి మీద పెట్టడు. కొంచెం ఆడాలి మనం కూడా. సార్, మీరు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్తారు, ఓకే వెళ్ళండి. సిబిఐకి వెళ్తారు, అన్నిటికి వెళ్ళాలా, కాదంటలేదు నేను. మీరు మాట్లాడుతున్న దాంట్ని ఖచ్చితంగా
కాదు, వచ్చే ఎన్నికలలో సార్. ఒక్కొక్కరికి ఎవరోడు ఏమేం చేసిందో వాళ్ళందరికీ సార్. కరువు కాల్చి వాత పెట్టకపోతే నేను మాట్లాడేది అదే పాయింట్ మాట్లాడదామని వచ్చినా నేను ఒక 1 minute సార్ 1 minute రాజువాడ 1 minute ఓటు అనే ఆయుధాన్ని మేము వాడుకుంటాం. సో 1 minute నేను మాట్లాడుతుంది కూడా అదే. నేను అన్నదేమంటే ఈ రోజు అమెరికా ఎకానమీ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాము, ఈ మత పిచ్చిని లేపి రాజ్బోడ గారు ఫోన్ లో కొంచెం లేపి. డిస్టర్బెన్స్ ఉంది, మీరు జూమ్ లోకి రాగలుగుతారా? జూమ్ లింక్ పంపిస్తాను, మీరు చెప్పాలనుకున్న జూమ్ లోకి వచ్చి చెప్పగలుగుతారా? ప్లీజ్ కమ్ డౌన్ హలో రాజ్బోడ గారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఫోన్ లో, మీరు జూమ్ లోకి రాగలుగుతారా? 5 minutes లో ఓకే. రాజ్బోడ లైవ్ లో వస్తానంటున్నారు. రాజ్బోడ గారికి ఒకసారి జూమ్ లింక్ పంపించండి. ఆయన 5 minutes లో లైవ్ లోకి వస్తానని అంటున్నారు. సో చాలా విషయాలకు ఆయన కూడా క్లారిటీ ఇవ్వాలంటున్నారు. ఓకే రాజ్బోడ గారు, మీకు జూమ్ లింక్ పంపిస్తున్నాం. అండ్ కాలర్స్ కూడా ఉన్నారు, అందుకని మీరు జూమ్ లింక్ లో వస్తే మీరు డైరెక్ట్ కాలర్స్ తో కూడా మాట్లాడొచ్చు, జనరల్ పబ్లిక్ తో కూడా మీరు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఓకే ఎస్ రాజ్బోడ గారు, ఓకే మేము జూమ్ లింక్ పంపిస్తున్నాం. ఎస్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. డౌట్స్ వెళ్ళిపుచ్చిన వారు నా ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తానన్నారు ఇంతకుముందు. ఓకే తీసుకుంటాను లియో గారి దగ్గర. అండ్ ఉన్నారా రాజేష్ మహాసేన్ ఉన్నారా? యా రాజేష్ మహాసేన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్ మహాసేన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే రాజేష్ మహాసేన్ గారు, ఎస్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, మీరు మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు, అనుమానాలు కేవలం పుకార్లు వీటి ఆధారంగా వద్దు, కొంచెం సంయమనం పాటించండి అని మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో ఈరోజు పోలీసులు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు, కానీ రాజ్బోడ లాంటి వాళ్ళు ఇంకా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎస్ రాజేష్ మహాసేన్ గారు. సార్ నేను డే 1 నుంచి ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మా ప్రత్యర్థి కాస్త అరాచకవాది. ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని పొలిటికల్ గా మైలేజ్ పొందడానికి ప్రయత్నించే ప్రత్యర్థి మాకు వైసీపీ. ఇక్కడ ఇప్పుడు ఇది వేళ ఈ రోజు ఏం కొత్త కదండి. ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు అది తెలుగుదేశం పార్టీ మీద వేసేయటం, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అది కోడికత్తి డ్రామా కావచ్చు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, లేకపోతే ఆ గీతాంజలి అనే అమ్మాయి చనిపోవడం కావచ్చు, ఇలా చాలా విషయాల్లో జరిగిన ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద ఆపాదించడానికి కొద్దిమంది పెయిడ్ గ్యాంగ్ దింపి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాకు ఆయన స్వయాన మిత్రుడు ఎవరు ప్రవీణ్ పగడాల గారు. నేను ముందు అనుకున్నాను ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి ఒకవేళ ఏమైనా అలా జరిగి ఉంటుందా అని. కానీ నేను అక్కడికి వెళ్ళి అన్ని ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత, పోలీసు వారు చెప్పినవి విన్న తర్వాత, అవన్నీ నేను కూడా టాలీ చేసుకున్న తర్వాత ఓకే దీని వెనకతల ఎటువంటి కాన్స్పిరసీ లేదు, ఎవరో దీని గురించి కంగారు పడొద్దు, ఇది 90% యాక్సిడెంట్లా కనిపిస్తుంది, అయినా ఇంకా 10% తరువుగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాం. మేము ఎప్పుడైతే దీన్ని సీరియస్నెస్ని గమనించి లోకేష్ గారు ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళగానే వితిన్ 24 hours మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం అంతా పనిచేసిందండి. మొత్తం సీఎం గారి దగ్గర నుంచి లోకేష్ గారు, అలాగే హోంమంత్రి గారు అక్కడ విజిట్ చేశారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు ఒక సిట్ టీంని అపాయింట్ చేయడం జరిగింది. దాదాపు 70 మంది పోలీసు వారు 14 రోజులు పనిచేశారు. గవర్నమెంట్కి ముందుగా నేను గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇంత జరిగిన తర్వాత, ఇన్ని ఆధారాలు బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరన్నా దీన్ని హత్య అనేది ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు, నిద్ర నటించే వాళ్ళు అని అర్థం. ఇప్పటి వరకు ఎవరైతే మత విద్వేషాలు రేపడానికి వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ప్రజలందరికీ. కొద్దిమంది దీని మీద ఈ డెడ్ బాడీని ఉపయోగించుకుని డబ్బులు దండుకునకు వాడుకున్నారు, మరి కొద్దిమంది రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిజంగా కనుక ప్రవీణ్ పగడాల గారి ఆ మరణం వెనుక ఎలాంటి వాళ్ళు అన్నా ఒకవేళ అది ఏమైనా కాన్స్పిరసీ ఉండి హత్య అయితే వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా మేమే ఎదురిద్దామండి, మేమే నిలబడదాం, ఎంత దూరం అయినా సరే మేము పోరాడదాం. అయితే ఇక్కడ అది లేనప్పుడు ఇలా కొద్దిమంది ఇప్పుడు 14 రోజులు టైం ఇచ్చారని ఐజీ గారు చెప్పారు. 14 రోజులు టైం ఇచ్చాం, ఇంకో మా ఫైండింగ్స్ అన్ని యాక్సిడెంట్ వైపు వెళ్తున్నాయి. ఎవరి దగ్గర